హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇంతకుముందే లేచిన. లాస్ట్ నైట్ అయితే టెంపరేచర్ 2 degreesకి వెళ్ళింది. అమ్మా ఏం చలి తెలుసా. ఇన్స్టాలో స్టోరీ పెట్టినా కదా, నాకు సడన్ గా టాయిలెట్ వచ్చింది. సర్లే అని దిగుతాయి అమ్మ గడ్డ కట్టుకోపోయినా. ఎందుకంటే ఈ టీషర్ట్ షార్ట్ తోటి ఉన్నా. అమ్మ బాబాయ్ ఫుల్ చల్లిగా ఉండే. ఈ రోజు ప్లాన్ ఏంటంటే మనం అయితే ఇక్కడ నుంచి ముందుకు బయలుదేరుతున్నాం. ఎందుకంటే రోహతాంగ్ పాస్ దగ్గరికి దారి క్లోజ్ చేసినారు, ఫుల్ స్నో ఉందంట. సో ఇటు సైడ్ పోతే ఏమొస్తుంది అంటే అటల్ టన్నల్ నుంచి లెఫ్ట్ కొడితే సిసు వ్యాలీ వస్తుంది, ఇటు సైడ్ వస్తే రోహతాంగ్ పాస్. అందరు రోహతాంగ్ పాస్ అనుకుంటారు కానీ ఇప్పుడు పోలేరు. నేను అట్లా అనుకుని వచ్చే బొక్కనేం లేదు, మంచి స్నో చూసిన. ఇప్పుడు సిసు వ్యాలీకి వెళ్దాం, చూద్దాం ఏం ప్లేసెస్ ఉంటాయి ఏందనేది అన్ని కవర్ చేద్దాం. చూపిస్తా నైట్ ఎక్కడ పడుకున్నా ఏందనేది. మనం లాస్ట్ నైట్ అయితే ఇక్కడ పడుకుని ఉండే, ఓకేనా. ఇది రోడ్ సైడే. ఇందులో మన ఫాలోవర్ లాస్ట్ నైట్ ఇక్కడ పడుకున్నాము. ఇంకా హోమ్ స్టేలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఒక లక్కీ థింగ్ ఏంటంటే నేను ఏడికి పోయిన అట్లీస్ట్ ఒక పర్సన్ ఉంటాడు కాబట్టి నాకు మన హెల్ప్ కావాలంటే చేస్తారు. మంచు కొండలు అవే లాస్ట్ వీడియోలో చూపించిన కదా, అవే. చలో మరి ఫటాఫట్ బ్రష్ చేసుకొని మనం అయితే ముందుకు బయలుదేరదాం. స్నానం చేయడానికి ఒక మంచి లొకేషన్ చెప్పిన, బాడీని ట్రైన్ చేస్తున్నా. ఐస్ వాటర్లోనే స్నానం చేస్తా. ఆ క్లిప్ కూడా అటాచ్ చేస్తాం మీకు డౌట్ ఉంటే. చలో వెళ్దాం. మొత్తానికైతే ఆ ప్లేస్ నుంచి బయటికి బయలుదేరినాము. ఇక్కడ నుంచి సిసు వ్యాలీ వచ్చేసి 35 kilometers ఉంది. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ లేదు. మస్తు ఉంది. పొద్దున ఎవ్వరు లేరు. ఇప్పుడు వస్తున్నారు. యాక్చువల్గా 9 o'clock ఓపెన్. అక్కడ బ్యారిగేట్స్ ఉంటాయి కదా, ఆ స్నో పాయింట్ దగ్గరికి. ఇక్కడ ఒక ఫ్రీ కార్ వాష్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ పడతా ఉంటాయి, దాన్ని కార్ వాష్ చేసి పడేసారు. చూపిస్తా, మనం కూడా చేద్దాం. మీకు లెఫ్ట్ సైడ్లో ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి, ఒక 1 minute. ఆ బ్రిడ్జ్ ఏంటంటే అటల్ టన్నల్ ఎగ్జిట్. సౌత్ పోల్ అంటారు అనుకుంటా, సౌత్ నార్త్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఈ టన్నల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టన్నల్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ అంటే లాంగెస్ట్ టన్నల్ విత్ 9.02 kilometers లెంత్ అంట, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే 10,000 feet హైట్లో ఈ టన్నల్ కట్టిర్రు. నార్మల్గా ఈ టన్నల్లోకి గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీ పర్మిషన్ ఇవ్వరు. బట్ అదేందో నా అదృష్టం కొద్దీ నేను బచాయించిపోయినా. వాడు చెకింగ్ చేసేటప్పుడు వాడు బిజీగా ఉన్నాడు, నేను దంచుకొని కొట్టేసిన. ఎందుకంటే ఒకవేళ ఏదైనా గ్యాస్ సిలిండర్ పేలింది అనుకో, ఆ టన్నల్ బ్లాస్ట్ అయితే మళ్ళీ దాని టన్నల్ రిపేర్ చేయడానికి కోట్లు కుప్పలు పోయాలి. అది పాయింట్. ఇంకో లెఫ్ట్ సైడ్ పోతే మనాలి, సిమ్లా ఇవన్నీ వస్తాయి. మనమేమో సీదా పోతున్నాం. సీదా ఎటు అంటే సిసు వ్యాలీ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో, ఇదే అన్నమాట. గాయస్ నా ముందు ఒక రూట్ చూపిస్తున్నా చూడండి. మొన్న ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం క్లోజ్ అయిపోయింది. నా అదృష్టం కొద్దీ ఇది ఇప్పుడు ఓపెన్ ఉంది. ఇట్లా డేంజర్ ఉంటాయి రోడ్లు. ల్యాండ్ స్లైడ్ అయిపోయి మొత్తం క్లోజ్ అయిపోయింది. లక్కీగా ఇప్పుడు ఓపెన్. Finally we entered Sisu village and look at this, how beautiful. Both side trees and straight away mountains. That is mountains. ఫైనల్గా అయితే సిసు వ్యాలీ రీచ్ అయిపోయినా. ప్లేస్ ఎంత బాగుంది తెలుసా అసలు. నేను ఇప్పటివరకు విజిట్ చేసిన ప్లేసెస్లో వ్యాలీలలో ఇది ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు అండ్ చుట్టూ మంచు కొండలే, చాలా పీస్ఫుల్గా ఉంది. చూపిస్తా చూడండి. అండ్ లక్కీగా ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది.
ఎంత బాగుంది కదా. అండ్ చుట్టూ చూసుకుంటే మంచు కొండలే. ఇక్కడ క్యాంపింగ్ కూడా చేస్తారు ఒక ఫ్యామిలీ హ్యాపీగా. మంచు కొండలు చుట్టూ మంచు కొండలే. మన బెల్లా అయితే ఇక్కడ పార్క్ చేసినాం, బెల్లాని ఇక్కడ పార్క్ చేసినాం. అండ్ బండి పక్క పోంటే ఒక రివర్ అయితే పాస్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఆ వాటర్ ఫాల్స్ దగ్గర పోయి స్నానం చేసి రిటర్న్ వచ్చి అక్కడ టౌన్ ఉంది, అక్కడ పోయి అన్ని సామాన్లు కొనుక్కొని ఇంకా వచ్చి వంట ప్రోగ్రామ్ చేయాలి. అదన్నమాట ప్లాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరాలంటే రోప్వే ఒక్కటే దారి, ఇక్కడ బ్రిడ్జులు లేవంట, రోప్వే త్రూ వెళ్ళాలి. చలో నేనైతే బట్టలు ప్యాక్ చేసుకొని ఆ సైడ్ అయితే వెళ్తున్నా. లెట్స్ గో. మనమైతే జిప్ లైన్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ జిప్ లైన్ రేట్ చాలా తీసుకుంటున్నారు, 300 అంట. ఫస్ట్ ఒకరిని అడిగిన, మరీ ఎక్కువ తీసుకుంటున్నారు, నేను ఇంతకుముందు 200కి చేసిన అని చెప్పిన, ఏదో కహాని వెళ్ళిన. బోనీ కాలేదు, లేకపోతే 200కి తీసుకున్నట్టున్నా అంటే అప్పుడు అర్థమైంది, సరే తగ్గుతారు వీళ్ళు అని. ఇంకొంచెం 2 షాపులు ముంగడికి వచ్చిన. ఫైనల్గా వీనితో అయితే మాట్లాడేసిన. ఏమన్నా లైక్ 150 అడిగినా, 150 రాదు భయ్యా, మాకే లాస్ అన్నాడు. లాస్ లేదు, బొక్కలేదు, మస్తు పైసలు వస్తాయి. సరే ఫైనల్గా 200కి ఒప్పుకున్నా. చలో ఇంకా జిప్ లైన్ త్రూ ఆర్ట్ సైడ్కి వెళ్తున్నాం. సాడ్ థింగ్ ఏంటంటే అక్కడ స్నానం చేయడానికి పర్మిషన్ లేదంట, ఎందుకంటే ఆ వాటర్ ఫాల్తో పాటు రాళ్ళు కూడా పడతాయంట. గుండు మీద పడ్డదనుకో గుండు పచ్చలు అవుతుంది, అందుకే పోనీయరు అని అన్నాడు. సర్లే అని ఇంకా వాటర్ ఫాల్స్ అయితే చూసొద్దాం, తర్వాత ఇక కింద ఎక్కడైనా స్నానం చేసి మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే చలో. ఇదే మనం చూస్ చేసుకున్న షాపు. ఆల్రెడీ పేమెంట్ చేసిన, టికెట్ కూడా ఇచ్చిండు. చలో जाएंगे. मैं बैग भी लेना है उधर से साइड. हाँ ऐसा पकड़ो. वाटर टैंक के बिल्कुल क्लोज नहीं जाना आपने, ठीक है? मैं देख लेंगे वो पूरा. ओके चलो ओके गाइस, नेक्स्ट व्लॉग में. चलो गाइस, మనమైతే పోతున్నాం. ओ भैया किधर गया? अरे बाप रे, भैया को फ्री राइड. आपने बाइक में पकड़ना, ठीक है? नहीं ये पकड़ना. बैठो. बॉडी वेट से हाँ. और बाप रे, మామూలుగా లేదు జిప్ లైన్, ఇచ్చి పడేసారు అనుకోండి. అమ్మా దమ్దమ్ అయింది. ఎంత స్పీడ్ తోటి వచ్చింది సార్, రఫ్మని వచ్చేసింది. మనమైతే అక్కడికి పోతున్నాం. స్నానం చేయరాదంటారు, కొందరు చేయొచ్చు అంటారు. నీ అమ్మ ఏదైతే స్నానం చేసి వస్తాను నేను. మనకు కావాల్సింది స్నానం. ఇది దారి, దొడ్డి దారి. కాయసి దారి చూడండి ఎంత ఘోరంగా ఉంది. అమ్మ అందరు షూ వేసుకుని అవే చెప్పులు వేసుకొని వచ్చిన, దమ్దమ్ అవుతుంది. అండ్ వ్యూ
మామూలుగా లేదు వ్యూ అయితే, ఇచ్చి పాడే. అమ్మా కష్టంగా ఉంది ట్రెక్, కానీ ఫైనల్గా వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయినాం. ఎంత బాగుంది తెలుసా, చూడండి. నన్ను అడుగుతారు అన్న అన్ని వాటర్ ఫాల్స్ ఏనంటే, అరే దీని అందం ముంగట ఇంకేముందిరా నాయన, ఒకసారి వెనక చూడండి, మంచు కొండలు, కింద వాటర్ ఫాల్స్, స్నో, ఇంత బ్యూటిఫుల్ వ్యూ వ్యాలీలో, ఇంకేం కావాలి? ఇంతకన్నా మంచి కంటెంట్ ఇస్తారా? అంటే అమ్మాయిలను పెట్టి బంచికి పెడుతూనే వస్తారా? ఏంటి బాస్. చలో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ కిడింగ్, అది ఇక పర్సన్ టు పర్సన్ వేరీ అన్నమాట. నాకైతే వాటర్ ఫాల్సే ఇష్టం. ఫైనల్గా అయితే ప్లేస్ రీచ్ అయిపోయినాం. బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ స్నానం చేయడానికి లేదు, ఘోరంగా ఉంది పరిస్థితి. చూపిస్తా, చూసిరా, ప్రాపర్ రూట్ లేదు, ఇదే లాస్ట్ రూటు, ఈ రాయే లాస్ట్. ఆడికి వచ్చి నిలబడ్డాం, జనాలు కూడా ఎవరు లేరు. ఆ ప్రెషర్ చూడండి, ఆ ప్రెషర్కి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి అవి వాటర్ డ్రాప్లెట్స్. వాటర్ మాత్రం మామూలుగా లేదు వాటర్ ఫాల్స్, ఆ ఫ్లో చూడండి. అండ్ ఇంకోటి, నైట్ చలికి గడ్డ కట్టుకపోయింది కింద. ఆ గడ్డ అంటే ఐస్ గడ్డ నుంచి కింద నుంచి వెళ్ళిపోతుంది, స్నో గడ్డ నుంచి. ఇప్పటిదాకా వీళ్ళు ఫోటోషూట్ చేసి ఉండే కపుల్ వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కనే ఉన్నా, ఇంకెవరు లేదు. సోలో సింతకాయ అనమాట ఈడ కూడా. చలో ఇక నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నా, వచ్చి చాలాసేపు అయింది. పోయి కిందనే స్నానం చేసి వంట చేసుకోవాలి. లెట్స్ గో. ఈ దారి మాత్రం డేంజర్ ఉంది. కిందికైతే వచ్చిన, అంటే ఇట్లా కిందికి నడుచుకుంటూ వస్తుంటే ఒకటి అబ్జర్వ్ చేసిన, ఇక్కడ కల్టివేషన్ కూడా చేస్తున్నారు. అసలు ఏం పండిస్తారు ఏందనేది వాళ్ళు అడుగుదాం, చూద్దాం. ఓకేనా, వీళ్ళు లోకల్ పీపుల్స్. కనిపిస్తుందా? సో ఆ కొండ ప్రాంతం కిందనే కల్టివేషన్ అనేది జరుపుతున్నారు. చూసిందిరా, అంటే వీళ్ళకి అడ్వాన్స్ టెక్నాలజీ ఏం లేదు, జస్ట్ అదే కొడవలితోటి కాలువ అయితే చెక్కుతున్నారు. హలో, ఓ క్యా హై, పత్తర్ హై, ఆలు హై, ఆలు ఆలు. ఆహా గాయ్స్, చూసినారా, ఇక్కడ ఆలు పండిస్తున్నారు. రాళ్ళలా ఉన్నాయి కానీ ఆలుని కట్ చేసి డైరెక్ట్ పెట్టేస్తున్నారు. అంటే ఆలు డైరెక్ట్ వచ్చేస్తుంది. అయితే ఇదేదో బాగుందే. క్లియర్గా చూపిస్తా. ఇలా చూడండి, ఆలూస్ని సగం కట్ చేస్తున్నారు. అండ్ ఈ ఆలుని కట్ చేసే తీరిక కూడా ఉంది, ఇష్టం వచ్చినట్టు అడ్డం కట్ చేస్తలేరు. దాన్ని 3 పీసెస్ చేస్తున్నారు. వాళ్ళు కట్ చేసే పీస్ నుంచి ఇట్లా ప్లాంట్ వచ్చే విధానంగా కట్ చేస్తున్నారు. అసలు గాయస్, మొత్తానికి ఒక ప్లేస్ దొరికింది. నాకైతే ఘోరంగా చలి పెడుతుంది, బట్ తప్పదు, చేయాలి. లెట్స్ గో.
అమ్మా చలో గాయస్, బట్టలు అయితే వేసుకున్నా, రిటర్న్ వెళ్తున్నా. అబ్బా 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 ఏముందిరా ఫ్రెష్గా. అందుకే ఐస్ బాత్ చేస్తే మైండ్ మంచిగా పనిచేస్తుంది అని అంటారు కావచ్చు. లిటరలీ నేను ఇప్పుడు స్నానం చేసిన కదా, ఆ నీళ్ళు ఏవైతున్నాయో ఆ మంచు కొండలు ఉంటాయి అవి కరిగినాక వచ్చిన వాటర్, అవి స్ట్రైట్ అవే ఐస్ వాటర్ అనమాట. మంచిగా స్నానం చేసి వచ్చిన, మనం కొందరు ఫాలోవర్స్ వచ్చారు కలిసిన. ప్రజెంట్ అయితే మనం టౌన్ పోయి కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నాం. యాక్చువల్గా నడుచుకుంటూ పోదాం అనుకున్నా, నడుచుకుంటూ పోతే కష్టం, ఎందుకంటే మళ్ళీ ఇదే రూట్లో వెళ్ళాలి. సో ఎందుకంటే బెస్ట్ ఇట్లా వెళ్ళి మనం గ్రాసరీస్ తెచ్చుకొని వచ్చేసి మంచిగా మనం వండుకుందాం. నేనైతే చికెన్ వండుదాం అనుకుంటున్నా. ఈరోజు ఏం ప్లాన్స్ లేవు, ఆరామ్సే రిలాక్స్ అవుతా. చలో బాయ్.